భద్రాద్రి జిల్లా మణుగూరులో ఉద్రిక్తత తలెత్తింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. अंदर साल इंत वेड़ फोन हीट एक्की బ్రేకింగ్ లో చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా మణుగూరులో జరిగిన ఉద్రిక్తతకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. దాదాపుగా ఇటీవల కాలంలో ఇటువంటి ఘటన జరగడం తొలిసారిగా భావించవచ్చు. చాలా ఘోరంగా బీఆర్ఎస్ జెండాల్ని తగలబెడుతున్నారు. అలాగే పార్టీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మంట వేసి మరి ఆ ఫర్నిచర్ కావచ్చు, అలాగే పార్టీ కార్యాలయానికి సంబంధించిన ఆ బిలాంగింగ్స్ అన్నీ కూడా తగలబెడుతూ ఉన్నారు కార్యకర్తలు. అసలు ఓవరాల్గా లోకల్గా తలెత్తినటువంటి వివాదం చాలా పెద్ద అగ్గినే రాజేసిందని చెప్పచ్చు. ఆల్రెడీ బాగా ఫైర్ కూడా అవుతోంది. మనం చూస్తూ ఉన్నాం. రాజీవ్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి కార్యకర్తల మధ్య తలెత్తినటువంటి వివాదం ఫ్లెక్సీలు తగలబెట్టుకుంటూ పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి చైర్స్ కావచ్చు, అలాగే జెండాలు కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి సంబంధించినవన్నీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తగలబెడుతున్నారు. మరోవైపు ఆ తగలబెట్టిన ప్లేస్లో కూడా కాంగ్రెస్కి సంబంధించిన రంగులు కూడా పులమడం మనం ఇంతకుముందు విజువల్స్లో చూసాం. చాలా భారీ ఎత్తున పెద్ద మంటే పెట్టారు. ఓవరాల్గా చూస్తే కనుక లోకల్గా జరిగినటువంటి ఒక ప్రధాన ఇష్యూకి సంబంధించి వీరి పార్టీల మధ్య తలెత్తిన వివాదం కాస్త చినికి గాలివానగా మారి చివరికి నిప్పు పెట్టుకునే స్థాయి వరకు కూడా వచ్చింది. మనం బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. अंदर साल इंत वेड़ फोन हीट एक्की బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. భద్రాద్రి జిల్లా మణుగూరులో తలెత్తిన ఉద్రిక్తతకు సంబంధించి విజువల్స్ అన్ని కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దాంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అక్కడున్న ఫ్లెక్సీలు కావచ్చు, అలాగే ఆఫీసులో ఉన్న ఫర్నిచర్, చైర్స్ అండ్ ఎవ్రీథింగ్, జెండాలు సైతం ఒక పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ విధంగా ధ్వంసం చేయడాన్ని పలువురు గర్హిస్తున్నారు. చాలా ఘోరమైనటువంటి విషయం. దాన్ని ప్రస్తుతానికి ఇంకా దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి లీడర్లు ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. మొత్తానికైతే మాత్రం తెలంగాణ భవన్ ఎదురుగుండా ఉన్నటువంటి మణుగూరు శాఖలో ఉన్నటువంటి కార్యాలయానికి నిప్పు పెట్టి అక్కడ బయటికి తీసుకొచ్చి మొత్తం ఆ పార్టీ జెండాలు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, చైర్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నారు. అక్కడ తలెత్తినటువంటి ఉద్రిక్తతకు సంబంధించి వీరు ఈ డెసిషన్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సో దీంతో ప్రస్తుతానికి అక్కడ భారీ ఎత్తున మంటలు మనం చూస్తూ ఉన్నాం.
చేస్తా అందరూ సార్ ఎస్ భద్రాద్రి జిల్లా మణుగూరులో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు భగ్గుమని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. గతంలో రేగ కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళాక 2018లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బీఆర్ఎస్ రంగులు వేశారు. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 2000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆక్రమించుకున్నారు. ఎస్ యాక్చువల్గా అక్కడ అసలు ఏం జరిగింది, ప్రస్తుతానికి పరిస్థితి ఏమిటి, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, అసలు నిప్పు పెట్టుకునే స్థాయి వరకు కూడా ఎందుకు ఉద్రిక్తత వచ్చింది, అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి, దీనిపై ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు అలాగే అధిష్టానం కావచ్చు ఏమైనా వాళ్ళ రియాక్షన్స్ వస్తున్నాయా, ఏం జరిగింది? రైట్ రమణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో అయితే బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు బగ్గుమన్నట్టుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఇటు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కంటే ఇటు పినపాక నియోజకవర్గంలో అక్కడ అంటే రోజు రోజుకి కూడా ఈ యొక్క రాజకీయ వేడి అనేది అక్కడ మొదలవుతుంది, అంటే అక్కడ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేగా కాంతారావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయుడిగా ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్లకు మధ్య యుద్ధం విపంచికత గత కొంతకాలం నుంచి కూడా జరుగుతూనే ఉంది. అయితే వీరిద్దరూ కూడా ప్రతి ఎన్నికల్లో కూడా పోటాపోటీగా ఉంటారనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే 2018లో అంటే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొందాక తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి మణుగూరుకు చెందినటువంటి కొంత తాతలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి అంటే విరాళంగా ఇచ్చినటువంటి స్థలంలో నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రేగా కాంతారావు బీఆర్ఎస్ లకు వచ్చాక ఆ యొక్క కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారు. దానికి బీఆర్ఎస్ పార్టీ రంగులు వేశారు. అయితే దీనికి సంబంధించి ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఉన్నటువంటి సీతారాం నాయక్ కావచ్చు, లేకపోతే స్థానిక నాయకులు కావచ్చు, మరికొంతమంది వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చడంతో వారందరూ కూడా అప్పుడు చాలా అంటే అక్కడ నిరసనలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అప్పుడు వారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటంతో రేగా కాంతారావు మాత్రం అంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉంచేందుకు ముందుకు తీసుకెళ్లినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మణుగూరు పినపాక నియోజకవర్గంలో ఇటు పాయం వెంకటేశ్వర్లు గెలుపొందినాక పరిస్థితులు అంటే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారడంతో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ అంటే ఆక్యుపై చేసుకోవడంతో అప్పుడు వారి అధికారం పాయం కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పాయం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తంతో సహా అంటే ఆ బిల్డింగ్ కి కూడా నిప్పు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూడవచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేగా కాంతారావు ప్రస్తుతం ఆ యొక్క నియోజకవర్గాల్లో అయితే లేరు. ఆయన అంటే వ్యక్తిగత కారణాలతోటి వైజాగ్ అయితే వెళ్ళినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అక్కడికి చేరుకోలేదు. అక్కడికి అంటే అక్కడ మనకు తెలుస్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం చాలా ఉద్రిక్తతతో ఉన్నారు. అక్కడికి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరుకుంటే ఏదైనా జరిగే అవకాశం ఉంది అని సమాచారం తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ అక్కడికి చేరుకొని డిఎస్పీ మరియు పోలీస్ శాఖ అందరూ కూడా అంటే సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అంటే వారందరినీ చెదగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం బిల్డింగ్ కి నిప్పు పెట్టి అనంతరం బిల్డింగ్ కి రంగు మార్చే పనిలో అంటే కాంగ్రెస్ పార్టీ రంగులు అయితే వేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా అక్కడ చేరుకుంటే మాత్రం ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి మరింత కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. రమణ, ఎలా ఉంది అసలు అంటే ఇంతటి ఘోరం జరుగుతుంటే ఎక్కడ ఒక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వెళుతుంది దానికి సంబంధించి, అండ్ ముఖ్యంగా అసలు కాంగ్రెస్ నేతలు ఇంతవరకు అంటే ఇంత దారుణానికి తెగించడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి తీర్థం పుచ్చుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చాలా, అప్పుడు అంటే అప్పుడు మా అధికారం లేదు కాబట్టి మేము ఏం చేయలేకుండా ఉన్నాము. కానీ ప్రస్తుతం అంటే ఇది మా పార్టీ కార్యాలయమే, ఇది మాకు సంబంధించిందే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళకి అధికారం లేదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే అప్పుడు మేము ఏం చేయలేక సైలెంట్ గా ఉన్నాం, కానీ ఇప్పుడు మాత్రం ఇది మా కార్యాలయాన్ని మేము స్వాధీనపరుచుకుంటామని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మహిళా నాయకురాలు కావచ్చు, లేకపోతే అక్కడ వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యాలయాన్ని మాత్రం మేము వదులుకోమంటూ దాంట్లో ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వస్తువును అంటే ప్రతి చిన్న వస్తువు నుంచి కూడా బయటకు తీసుకొచ్చి కాల్చివేశారు. కార్యాలయంలో కూడా మొత్తం అంటే ఇప్పుడు మొత్తం రంగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉన్న దాన్ని ఏది ఆనవాళ్ళు కనిపించకుండా చేస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ.
అందరూ సార్ ఇంత వేడి వస్తుంది ఫోన్లు కూడా హీట్ ఎక్కితే పోకండి